గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన రాష్ట్ర రాజకీయ పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీలు కూడా ఓటు అడగడానికి ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఇదే తిరుపతి గడ్డ మీద ఆ రోజు పార్లమెంట్లో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ప్రతినిధిగా రాజ్యసభలో 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి బీజేపీ నుంచి మాట్లాడి, ఆ తర్వాత 14 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో ఇక్కడి నుంచే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వారు ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. కానీ చెప్పిన 10 సంవత్సరాలు అయితే అయిపోయి 24 అయిపోయింది. కానీ ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు నెరవేరలేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి సమయం వాగ్దానం నెరవేరటానికి 10 సంవత్సరాలు కూడా సరిపోలేదు. మరి ఏ ముఖంతో ఇప్పుడు మళ్ళీ ఓటేయమని బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అడుగుతాయి? 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి 22 మందిని గెలిపిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్లమెంటులో నిలదీసినటువంటి సందర్భం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానం మీరెందుకు నిలబెట్టుకోరు అని వైసీపీ అడిగినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు కేంద్రంలో బీజేపీ ఉండి, ఇక్కడ 5 సంవత్సరాలు తెలుగుదేశం, 5 సంవత్సరాలు వైసీపీ ఉండి, బహిరంగ సంబంధం ఒకరు పెట్టుకుంటే రహస్య సంబంధం ఇంకొకరు పెట్టుకుని, ఇక్కడ ఈ 2 పార్టీలు యుద్ధం సిద్ధం సంసిద్ధమని వీరు ఒకరినొకరు దూషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నిలబెట్టలేదు? రాష్ట్ర విభజన కోసం జరిగినటువంటి వాగ్దానాలలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం కానీ, అలాగే మన తిరుపతి పార్లమెంట్లో ఉన్న దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం చేయడం కానీ, ఇవేవి కూడా జరగలేదు. రైల్వే జోన్ అనేది పేరు ప్రకటించారు, అది కూడా ఒక అస్థిపంజరం లాంటిది. ఈ విధంగా వాగ్దానాలు నిలబెట్టని బీజేపీని నిలదీయలేని తెలుగుదేశం వైసీపీ వీరు అందరూ కూడా ఒక్కటే. ఒకరు బహిరంగ సంబంధం, మరొకరికి రహస్య సంబంధం. రేపు ఎన్నికల్లో తెలుగుదేశానికి వేసినా అది బీజేపీకి వేసినట్టే, వైసీపీకి వేసినా బీజేపీకి వేసినట్టే. కనీసం వాగ్దానం నిలబెట్టలేని పార్టీలు ఓట్లు ఎలా అడుగుతాయి? ప్రజలు విజ్ఞతతో ఆలోచించమని నేను కోరుతున్నాను. మరొక వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలుగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలలో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు అయినటువంటి స్టీల్ ప్లాంట్స్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, ఎల్ఐసి కానీ, బ్యాంక్స్ కానీ, ఇట్లాంటి చోట ఎన్నో సంవత్సరాలుగా, గత 76 సంవత్సరాలుగా వచ్చిన అవకాశాల ద్వారా వెనుకబడిన వర్గాల నుంచి ఉద్యోగులై వారు పేదరికం నుండి విముక్తి చెందుతున్న తరుణంలో ఈ వెనుకబడిన వర్గాలకు, మరీ ముఖ్యంగా పేదలకు అన్యాయం చేయాలని, వారు ఎదగకూడదని, వారికి అవకాశాలు రాకూడదని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఎయిర్ ఇండియా అమ్మేశారు, ఎల్ఐసిలో ప్రైవేటైజేషన్ తెచ్చారు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటున్నారు. మరి ఎందుకు ఈ తెలుగుదేశం వైసీపీ మొద్దు నిద్రలో ఉండి కనీసం వాటిని అడ్డుకోలేక పేదల తరపున పోరాటం చేసే వీరందరూ కూడా సంపదను సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలుగుదేశం చెప్తుంది, పెత్తందారుల మీద పోరాటం చేస్తున్నామని వైసీపీ చెప్తుంది. ఇది ఎలా పెత్తందారుల మీద పోరాటం అవుతుంది? ఇది ఎలా పేదల కోసం సంపద అవుతుంది? పేదలకున్న అవకాశాలు హరించి వేస్తూ ఉంటే వాటిని అడ్డుకోకుండా, దానిని నిలుపుదల చేయకుండా, ఉన్నవి పోతూ ఉంటే గుడ్లు అప్పగించి చూస్తున్నటువంటి ఈ 2 పార్టీలు ఏ విధంగా మాకు ఓటేయమని అడుగుతారు? ఇది ప్రజలు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించమని నేను కోరుతున్నాను. ఎందుకోసమంటే రేపు డబ్బుతో, మద్యంతో ఓట్లను సంపాదించాలని ఈ పార్టీలన్నీ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం ప్రతి చోట కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా మీకు పాలనా దక్షతే ఉంటే తెలుగుదేశం, నిజంగా మీరు సరైన పరిపాలన అందించి ఉంటే వైసీపీ, మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటే బీజేపీ, ఒక్క రూపాయి కూడా ఓటు కోసం లంచం ఇవ్వకుండా మీరు ఓటు పొందండి అని నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రేపు ఎన్నికల్లో మీరు డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు అంటే అర్థం
మీరు విఫలమయ్యారని ఒప్పుకుంటున్నారు. మీరు ప్రజలకు చేస్తానన్న సేవ చేయలేదు కాబట్టి మీరు చేసిన సేవలను చూపించి మీ యొక్క ట్రాక్ రికార్డును చూపించి ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయారు కాబట్టే డబ్బు ద్వారా మద్యం ద్వారా మీరు ఓటు సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయం చేయాలని, ఏ రకంగానూ పేద ప్రజలను ఆదుకునే క్రమంలో ఎలాంటి నైతిక స్థైర్యాన్ని విలువల్ని కోల్పోకుండా పేదలకు అండదండగా నిలబడి పేదల చేత పేదల కోసం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఫిబ్రవరి 14వ తేదీన మన రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. అలాంటి ఆలోచన విధానమే కలిగి పేదలకు అండదండగా నిలుస్తూ ఒక ట్రాక్ రికార్డుని ఏర్పాటు చేసుకున్నటువంటి విడుదలై చిరుతై కాక్షితోటి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక అనుబంధం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్తి అవగాహనతో ఈ రెండు పార్టీలు లిబరేషన్ కాంగ్రెస్ అలాగే వీసీకే కలిసి ఈ 24 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవగాహనకి వచ్చున్నాము. ఆ పూర్తి సర్దుబాటుతో ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే మేము ఒక యునైటెడ్ ఫ్రంట్ ని ప్రకటించడం జరిగింది. దానిలో ఇంచుమించు 9 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల అధ్యక్షులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఒక అవగాహనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మిగిలినటువంటి ఈ విషయంలో వీసీకేతో పూర్తి స్థాయి అవగాహనతో ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సందర్భంలో ఎవరు నిజంగా పేదల తరపు నిలబడతారు, ఎవరు అండదండగా ఉంటారు, ఎవరు పేదల కోసం పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలు విజ్ఞతతో ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా ఈ తిరుపతి పార్లమెంటు నుంచి అభ్యర్థిగా నిలుస్తున్నటువంటి క్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ తరఫున అధ్యక్షుడిగా ఉన్నటువంటి మేమే ఈ లిబరేషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి పార్లమెంటులో పోటీ చేస్తున్న క్రమంలో తిరుపతి ఓటర్లను కూడా 17.5 లక్షల మంది ఉన్నటువంటి ఓటర్లను కూడా ఒక విజ్ఞతతో ఆలోచించమని నేను కోరుతున్నాను. ఏదో పార్టీ చూసి ఆ పార్టీకి 2 ఓట్ల ఈ పార్టీకి 2 ఓట్ల అని కాకుండా ఆ పార్టీ పెట్టిన అభ్యర్థి ఎవరు, వారి యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, ఎవరైతే పార్లమెంటుకు వెళ్ళి మన ప్రజల యొక్క అవసరాల గురించి మాట్లాడగలరు, మన ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ పోరాడగలరు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేసే ముందు ఒక విజ్ఞతతో చూడమని ఈ తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. కనీసం దుగ్గరాజపట్నం పోర్టు విభజన హామీల్లో భాగంగా ఆ రోజు చట్టంలో చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కనీసం దానికి సంబంధించి ఒక శంకుస్థాపన అనేటువంటిది లేదు. విశాఖపట్నం కడప స్టీల్ ప్లాంట్ అయితే పోటీలు పడి శంకుస్థాపన చేశారు, కానీ అది ఏ విధంగానూ కార్యరూపంలోకి రాలేదు. ఈ విధంగా మనం చూసినప్పుడు మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది, కోట్లాది నిధులు వస్తాయి, ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ రోజు నిధులు రాలేదు, ఏ రకమైన పెట్టుబడులు రాలేదు, ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు, యువతకు ఉద్యోగాలు కూడా లేవు. ఏ ఉద్యోగ అవకాశం ఉపాధి అవకాశం కల్పించలేక యువత అంతా కూడా పక్కదారి పడుతూ ఉంటే, కనీసం పాలన సరైన రీతిలో అందించలేక, గంజాయిని నియంత్రించలేక, మద్యం ఏరులై పారుతుంటే దాన్ని నియంత్రించలేక విఫలమైనటువంటి వైసీపీ మళ్ళీ ఏ విధంగా ఎన్నికల ముందు ఓటు అడుగుతుంది. ఈవెంట్లు మాత్రమే మేనేజ్ చేసుకుంటూ మొదటి 4 సంవత్సరాలు రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ ని తిడుతూ దీక్షలు చేసి, ఆఖరి సంవత్సరం బీజేపీని తిడుతూ దీక్షలు చేసి 5 సంవత్సరాలు కాలం వెలుబుచ్చిన తెలుగుదేశం పూర్తిగా విఫలమైందని ప్రజలు భావించే వారిని కాదని వైసీపీకి ఇచ్చిన సందర్భం మనందరికీ తెలుసు. మరి ఇలా 2 పార్టీలు కూడా విఫలమైన సందర్భంలో ఏ విధంగా ఓటు కోసం వస్తారో ఒక్కసారి విజ్ఞతగా ఆలోచించమని, మనకి విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనటువంటి బీజేపీని కాకుండా ఈ లిబరేషన్ కాంగ్రెస్ కి అలాగే వీసీకే అభ్యర్థులకి విజ్ఞతతో ఓటేసి రేపు తమ ఉనికిని తాము చాటుకునే విధంగా పేదలందరూ కూడా ఐక్యమై తమ శక్తిని తమ బలాన్ని చూపించుకునే విధంగా పేదల కోసం వచ్చిన ఈ పార్టీలకు తమ ఓటును వేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితాను ప్రకటిస్తున్నాము.
సో మాకు ఇప్పుడు 3 పార్లమెంట్స్ నుంచి అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉన్నాము. ఒంగోలు పార్లమెంటు 16 ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి దొప్పలపూడి సూర్యప్రకాశ్రావు గారిని, 18 కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి సలకాపురం అమృత్ కుమార్ని, అలాగే 22 నెల్లూరు పార్లమెంట్ నుంచి శేషం సుదర్శన్ని ఈ లిబరేషన్ కాంగ్రెస్ తరఫున అభ్యర్థులుగా పోటీకి నిలబెడుతూ ఉన్నాము. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 12 మంది అభ్యర్థులను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాము. 41 కాకినాడ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పలివెల స్వరూప్, 43 ముమ్మిడివరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి సదనాల రాజాజీ, అమలాపురం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ 44 నుంచి బొజ్జ ఐశ్వర్య, 45 రాజోలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి కాక్రా రాజకుమార్, 51 రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి పండే విజయ సత్యం, 70 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి 79 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి శబాషి షేక్, అదేవిధంగా 85 పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ నుంచి చిలక కోటేశ్వరరావు, 105 అద్దంకి కాన్స్టిట్యున్సీ నుంచి కందుల యాకోబ్, 107 సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ఇస్తర్ల శంకరయ్య, 108 ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి చైతన్య ప్రసాద్, 126 కడప అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ బోరెడ్డి రామచంద్రయ్య, 145 మంత్రాలయం కాన్స్టిట్యున్సీ నుంచి గుజ్జుల మహేష్ కుమార్. ఈ లిస్టులో 12 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని, 3 పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉన్నాం.